నా తండ్రి శాంతించిన మనస్సు కలిగిన వాడు కావాలి, నన్ను కోపపడకూడదు, శాంతంగా ఉండాలి. అంటే యమధర్మరాజు దగ్గరికి పంపించాను, నా కొడుకు అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాడు, యమధర్మరాజుతో ఎలా మెసులుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు నిమగ్నమయ్యి కొంచెం ఎంతైనా కానీ వియోగ దుఃఖం ఉంటుంది. అది దాని నుంచి శాంతించాలి, నా గురించి విపరీతంగా ఆలోచన చేయవద్దు, ప్రసన్నంగా ఉండాలి. నీ చేత వెనక్కి పంపిబడినటువంటి వాడినైనటువంటి నన్ను చూసి ఆయన సంతోషించాలి. నన్ను చూడగానే ఏదో ప్రేతం వెనక్కి వచ్చిందేమో, యమలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఇప్పుడు కొడుకుని యమలోకానికి పంపించాడు, మళ్ళీ అక్కడ ఎదురుగుండా కనిపిస్తే ఏమనుకుంటారు? ఫస్ట్ ఇదేదో ప్రేతం వచ్చింది అనుకుంటారు. కాదు, నన్ను గుర్తుపట్టాలి, గుర్తించాలి. ఎవరినైతే నేను అన్నానో ఆ నచికేతుడే ఈ నచికేతసుడు అని గుర్తించాలి. అంటే తండ్రి యొక్క సంతోషం కొరకు, తండ్రి యొక్క ప్రసన్నత కొరకు మొట్టమొదటి వరం కోరుకుంటున్నాను. ఈ విధంగా తండ్రి యొక్క ప్రసన్నత కోసము మాత్రమే 3 వరాల్లో మొదటి వరాన్ని యమధర్మరాజుని నచికేతసుడు కోరటము జరిగింది.